హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎరగంట హస్బెండ్ 53 ఎపిసోడ్ ఫ్రెండ్స్. అభి హాల్లోనే ఉన్నంత వరకు అక్కడే తచ్చాడుతూ గోడ మీద బలిలా వేలాడింది నిత్య. ఆమె వైపు ఒకసారి కూడా కన్నెత్తి చూడలేదు. ఫోన్ చూసుకుంటూ గడిపాడు అభి. సిరి తినే వరకు ఉండి అప్పుడు రూమ్లోకి వెళ్ళాడు అభి. డోర్ లాక్ చేస్తూ ఓయ్ ప్రవరాక్య అని పిలిచింది సిరి. చెప్పు వరుదిని అని సర్కస్టిక్గా అన్నాడు అభి. అబ్బా నన్ను వరుదిని అని చేసి అడవిలో వదిలేద్దామనా పన్నాగం పన్నుతున్నావా అని నడుముని చేతులు ఆంచుకుని కోపంగా చూసింది సిరి. నీతో ఏమన్నా తంటానే బాబు నెల తక్కువదానా అంటూ తల మీద పొడిచాడు అభి. నేను నెల నిండకుండానే పుట్టానని నీకెలా తెలుసు అంటూ బొగ్గు మీద వేలు పెట్టింది సిరి. భూమికి 3 అడుగులు ఎదిగావు, నీ హైట్ చూస్తే చెప్పేయచ్చు అని అని వెక్కిరించి ప్రవ్రాక్యుడు అని ఎందుకు పిలిచావో అది చెప్పవే ముందు అన్నాడు అభి. నీ మరదలు తెగ సైట్ కొట్టేస్తుంది నీకు చూడలేదా అని కళ్ళెగరేసింది. పాపం సైట్ ఏమోనే, అందుకే కనిపిస్తుందో లేదో టెస్ట్ చేసుకుని ఉంటుంది. మన గార్డెన్లో గ్రాస్ పీకి రోజు కాస్త తినమను, కంటి చూపు బాగా కనిపిస్తుంది అని పెదవిరిచాడు. కిసుక్కున గోలీ సోడాలా కొట్టుకున్నట్టు నవ్వింది సిరి. చేయి పట్టుకుని మీదకు లాక్కుంటూ నీ మొగుడికి ఎవరితో సైట్ కొడుతుందని ఎంత నిదానంగా చెప్తున్నావే, పట్టుకుని 4 నోగక అన్నాడు నవ్వాడు. ఏదో పాప ముచ్చట పడుతుంది, తమరి గురించి పూర్తిగా తెలియదు కదా అని నవ్వింది. ఏడ్చింది ఎదవ ఎక్సెకాలు, వెళ్ళబోస్తే తోలు వదిలిచేయండి అని విసుగ్గాని సిరికి ముద్దులు పెడుతూ నా నిచ్చెలి నాకుండగా అలాంటి డస్ట్ కోసం నాకెందుకే అంటూ బెడ్ మీద పడ్డాడు అభి. అభి మీదకు చేరి ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ అని అతిగా చెప్పింది. ఐ లవ్ యూ టూ బంగారం అంటూ తన గుండెల్లో పొదుముకున్నాడు. హృది సవ్వడి వింటూ గువ్వలా ఒదిగిపోయింది సిరి. ఎన్నో ఊసులు చెప్పుకుంటూ నేను నిద్రలోకి జారిపోయారు ఇద్దరు. నెక్స్ట్ డే అభి రెడీ అయ్యి హడావిడిగా కిందకి వచ్చాడు. తనకు ఎదురుగా వెళ్ళి బావా నన్ను కాలేజీ తీసుకెళ్తావా అంటూ ఉయ్యారలు పోతూ అడిగింది నిత్య. అసలే యాటిట్యూడ్ బాబ్ షార్ప్గా చూస్తూ నా కుదరదు అంటూ మొహం మీద చెప్పాడు అభి. నిత్య వాడికి ఆఫీసులో వర్క్ ఉంటుంది, ఎవరో ఒకరు తీసుకెళ్తారులే అంది సురేఖ. మాడిన మొహంతో వెళ్ళింది నిత్య. టిఫిన్ చేసి అభి వెళ్ళాక సిరి రవీంద్ర ఆఫీస్కి వెళ్ళింది. సింధుతో వెళ్ళింది నిత్య కాలేజీకి. అడ్మిషన్ తీసుకున్నాక సింధు నేను డ్రెస్ తీసుకోవాలి అంది. మాల్కి తీసుకెళ్ళి తనకు కావాల్సినవి తీసుకున్నాక బిల్లింగ్ చేస్తూ కార్డు ఇవ్వు అంది సింధు. బ్యాగ్ నుంచి కార్డు తీస్తూ వాళ్ళ నాన్న నువ్వు అంత బూతులు తిట్టుకుని లోలోనే ఏడ్చింది. తన కార్డు ఖాళీ అయినందుకు నిత్య. వీళ్ళనే ఫాలో అవుతున్నాడు కుమార్. నిత్యనే సింధు అనుకుని వాడి ఫోకస్ అంతా నిత్య మీద పెట్టాడు కుమార్. రవీంద్ర ఆఫీస్కి వెళ్ళు తను చేసిన వర్క్ అంతా ప్రింటింగ్ చేసి ఫైల్ చేసింది సిరి. టెండర్ ఫైల్ అయి రవీంద్ర చూసి పర్ఫెక్ట్ అని రేపు నేను తీసుకొస్తా అన్నాడు రవీంద్ర. ఓకే మాము అని కాసేపు మాట్లాడి ఇంట్లో జరిగేవి చెప్పింది. ఎన్నాళ్ళు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఆనంద్ గారికి ఇష్టం లేని పని మీ అత్తగారు ఎలా చేశారు అని అడిగాడు రవీంద్ర ఏదో ఆలోచనతో. పుట్టిల్లు మీద ప్రేమ మాము అని నవ్వింది. ఎంత ప్రేమ ఉన్నా అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకోకూడదు బంగారం అన్నాడు రవీంద్ర. మావయ్య మాట కేర్ చేయలేదు, మనం ఎంత అని వర్క్ గురించి డిస్కస్ చేసి మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళిపోయింది సిరి. నైట్ చాలా లేట్గా వచ్చాడు. నెక్స్ట్ డే వేసే టెండర్ కోసం చాలా టెన్షన్ పడుతూ అభి. ఆఫీస్లో ఉన్న స్నేహ చిరాకు పడుతూ ఏంటి కళ్యాణ్ వాడు ఇంకా ఫోన్ చేయలేదు అంది. ఇంతలో ఫోన్ చేశాడు వాడు. సార్ అభి గారు ఇప్పుడే వెళ్ళారు, కుదరలేదు, రేపు చెబుతాను అన్నాడు. ఓకే అని కట్ చేసి పద వాడు టుమారో చెప్తాడు అన్నాడు కళ్యాణ్. వాట్ మార్నింగ్ చేస్తే ఎలా కుదురుతుంది, మనకు ఇబ్బంది అవుతుందేమో అన్నది ఇరిటేట్ అవుతూ స్నేహ. ఇదేమన్నా మన సొంత ఐడియానా, వాడి మీద డిపెండ్ అవ్వాల్సిందే, వాడే చెప్తాడు. డబ్బంటే ఎవరికైనా చేదా, డబ్బులు ఎవరికి ఊరికేరావు అని నవ్వాడు కళ్యాణ్. చిన్నగా నవ్వింది. రేపు అభి ఫెయిల్యూర్ కల్లారా చూడాలని చాలా ఆతృతగా ఉంది నాకు అంది స్నేక్ పాప. నాకు సేమ్ అలాగే ఉంది స్నేహ, వాడు ఏడు మొహం చూస్తే అప్పుడు కదా నా ఈగో సాటిస్ఫై అయ్యేది అంటూ పళ్ళు నూరాడు కళ్యాణ్. నైట్ అంతా నార్మల్గానే గడిచిపోయింది. రోజు కంటే ముందే వెళ్ళిపోయాడు అభిరామ్ ఆఫీస్కి. అందరికంటే ముందే వచ్చి టెండర్ కోసం కోడ్ని కళ్యాణ్ వాళ్ళకు అందించాడు అభి ఆఫీస్లో వర్క్ చేసే పర్సన్. అది చూస్తూ కురేయాలుగా నవ్వుతూ రే అభి ఎవర్ ఫినిష్ అంటూ సంబరపడి రే నీ అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతుంది చూసుకో అని త్వరగా రెడీ ఆఫీస్కి వెళ్తున్న కొడుకుని చూసి గర్వంగా మీసం మేలేశాడు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడు అనుకున్న నాయుడు. కొడుకు తన ఎమ్మెల్యే సీటుకి ఎసరు పెడుతున్నాడని తెలిస్తే ఏమైపోతాడో బిడ్డ. రెడీ అయ్యి కిందకు వచ్చి అత్తమ్మ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి రవీంద్ర దగ్గరికి వెళ్ళింది సిరి. ఇద్దరూ టెండర్ ఆఫీస్కి బయలుదేరారు. అప్పటికే టెండర్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అభి. ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు ఈ ప్రాజెక్ట్ మీద అంటూ
ఫైల్స్ చేత్తో తడుముతూ, "ఈ కంపెనీ కోసం నా పర్సనల్ లైఫ్‌ని కూడా మిస్ అవుతున్నా. సిరి బంగారం కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి మిస్‌అండర్‌స్టాండింగ్ రాలేదు. అదే వేరెవరన్నా అయితే ఎంత రచ్చ చేద్దురో" అనుకుని సిరిని తలుచుకుని ముడుచుకుని, "2 డేస్‌లో మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం రా! లవ్ యూ సో మచ్ సిరి" అన్నాడు ప్రేమగా. మొహాన్ని మాస్క్ వేసుకునొచ్చాడు టెండర్ ఫైల్ తీసుకుని ఊపుకుంటూ కళ్యాణ్. ఒక్కొక్కరు అందరూ వస్తున్నారు. సైడున్నారు రవీంద్ర, సిరిలు. టెండర్ వేసే టైంకి రవీంద్ర వచ్చి అభి చేతిలో ఫైల్ తీసుకుని వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫైల్ ఇచ్చాడు. బాబాయ్ ఇది అన్నాడు అయోమయంగా అభి. సిరి వచ్చి అభి చేతిలో ఫైల్ సబ్మిట్ చేసి కూల్ పద అంది నవ్వుతూ. కళ్యాణ్కి ఏదో తేడా కొట్టి అలాగే చూస్తున్నాడు. టైం అయ్యాక ఆఫీసర్స్ వచ్చి అవి తీసుకువెళ్లారు. బిగ్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కావడంతో చాలామంది ట్రై చేశారు. అందరూ టెన్షన్‌గా వెయిట్ చేస్తున్నారు. అభికైతే మరింత టెన్షన్‌గా ఉంది. సిరి చిన్నగా తట్టి కూల్ అంది. అందరూ ఉత్కంఠంగా ముగింపు పలుకుతూ ఆఫీసర్ టెండర్ అనౌన్స్ చేయడానికి డయాస్ మీదకు మైక్ దగ్గరకు వచ్చాడు. గుడ్ న్యూస్ జెంటిల్‌మెన్ అని విష్ చేసి ఆ ప్రాజెక్ట్ యొక్క వివరాలు చెప్పి పేపర్ తీసుకుని ఈ ప్రాజెక్ట్ ఎస్ఆర్ కంపెనీ దక్కించుకుంది అని అనౌన్స్ చేశారు. అభి ఆశ్చర్యంగా ఆనందం కలిగింది. అందరూ విష్ చేస్తుండగా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళి సైన్ చేసి వచ్చాడు. హాయ్ అభి అంటూ మాస్క్ తీసి విష్ చేశాడు కళ్యాణ్. నువ్వా అన్నాడు అభి నిర్లక్ష్యంగా. హా నేనే మిస్టర్ అభిరామ్ అని పొలైట్గా చెప్పి. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ 3 సార్లు నా చేతిలో ఓడిపోయి ఇప్పుడు పెళ్ళాం హెల్ప్తో టెండర్ విన్ అయ్యానని సంతోషమా అంటూ హేళన చేశాడు కళ్యాణ్. కోపంతో బిగుచుకుంది అభి పిడికిలి. సిరి కోపంగా చూస్తూ మిస్టర్ కళ్యాణ్ మా పర్సనల్లో దూరే రైట్స్ నీకు లేవనుకుంటా అని ఘాటుగా స్పందించింది. ఐబ్రో పైకి లేపి చూస్తూ, ఓహ్! మీ పర్సనల్ అంటే మీ పడక గది మ్యాటర్. నేనేమీ డిస్కస్ చేయడం లేదు. మిస్ సిరి. ఓహ్! సారీ మిస్ అభిరామ్ అంటూ నొక్కి పలికాడు కళ్యాణ్. కళ్యాణ్ అంటే గంభీరంగా పిలిచి హద్దులు మీరుతున్నావు అని సీరియస్‌గా చూశాడు రవీంద్ర. ఆ కంఠంలో రాయల్టీకి కొంచెం జంకి కొద్దిగా మౌత్‌ని కంట్రోల్‌కి తెచ్చి, అంటే ఇది బిజినెస్ మాట్లాడడానికి అందరికీ రైట్స్ ఉంటాయి. స్వాతంత్ర భారతావనిలో వాక్ స్వాతంత్రం మన రాజ్యాంగమే హక్కు పరిగణించింది అంటూ హేళనగా నవ్వి, సొంతంగా టెండర్ కూడా గెలవలేని నువ్వు అంటూ ఎగాదిగా చూసి నీకు ఒక కంపెనీ నువ్వొక బాస్ అంటూ హేళన చేస్తూ నువ్వు బాస్ కంటే ఎంప్లాయ్‌గా అయితేనే సూట్ అవుతావు అభిరామ్. అదే నీకు బెస్ట్ ఆప్షన్ కూడా. ఈ టెండర్ నాకు వదిలేసి మానేసిన గుమస్తాగిరి హ్యాపీగా చేసుకో. ఎవరు కాదంటారు నేను చూస్తా అంటూ రెచ్చిపోయి తన అక్కసనంతా వెళ్లగక్కాడు కళ్యాణ్. సిరి కోపంతో ఊగిపోతూ లాగిపెట్టి ఒక్క షాట్ పీకి చంపేస్తే ఏమనుకుంటున్నావో? ఇతరుల టెండర్ కోడ్ దొబ్బేసి దొంగతనంగా గెలిచిన ఒక గెలుపు ఓ విర్రవీగుతున్నావు. ఛీ నీది ఒక బ్రతికేనంటూ చేదరించుకుని మాము వీడి కంపెనీ కుక్కటి వేళ్ళతో సహా నేలమట్టం కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు అంటూ రౌద్రంగా అరిచింది. ఏయ్ నన్నే కొడతావా? నీకు తప్పక రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అంటూ ఆవేశంగా కళ్ళేరు చేసి చూసి ఏంటి ఓ నిలుగుతున్నావు? నీ మామే కాదు నన్నెవరు ఏమీ పీకలేరు అని గర్వంగా రొమ్ము విరుచుకుని రొప్పుతూ ముందు నీ మొగుడికి మగాడిలా ఎలా బ్రతకాలో నేర్పించు. తర్వాత నా మీద ఎగురుదువు గాని కన్నింగ్ లుక్‌తో షార్ప్ కాలర్‌గా ఎగరేస్తూ వెళ్ళాడు కళ్యాణ్. పెట్టాడుగా పెంట. ఇంకా అభిబాబు ఇగో హర్ట్ అయితే మనకు తెలుసు ఆల్రెడీ. అభి పూర్తిగా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడు. కోపంగా సిరి చేయి పుచ్చుకుని బరబరా లాక్కుపోయాడు. వెనుకే అభి కూల్ ఏంటా హార్డ్ బిహేవియర్ అంటూ కోపంగా వచ్చాడు రవీంద్ర. బాబాయ్ ప్లీజ్ తనతో నాకు మాట్లాడే పనుంది అని రెండో మాటకు తావు లేకుండా కారు ఎక్కించి డోర్ వేసి తను ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అభి. నేను చెబుతూనే ఉన్నా అభికి రాంగ్ ఇంటెన్షన్ వెళ్తుందని. నువ్వు వింటేనేగా అని బాధపడుతూ వెనక్కే వెళ్ళి కళ్యాణ్ వేసిన టెండర్ ఫైల్ తీసుకుని తన ఫోన్లో ఫొటోస్ తీసుకుని వెళ్ళాడు నిప్పులు చెలరేగుతూ రవీంద్ర. బయట కారులో కూర్చుని చూస్తున్నాడు కళ్యాణ్. అభి ఆవేశంగా చిన్ను లాక్కెళ్ళడం. హహా టెండర్ పోయినా వాళ్ళ మధ్య చిచ్చు బాగానే రాజేశా. ఇది చాలు నాకు. పోతే పోయిందిలే బోడి టెండర్. నన్ను కాదని వాడిని చేసుకుని హాయిగా ఎంజాయ్ చేద్దామని అని క్రూయల్‌గా నవ్వుతూ పిచ్చి సిరివల్లి వాడి ఆవేశమే నాకు పెట్టుబడి. అది ఎప్పుడు మిస్ చేసుకోనుగా అని వెళ్ళాడు. ఫాస్ట్‌గా కార్ డ్రైవ్ చేస్తూ తన ఆఫీస్‌కి తీసుకొచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి సిరి చేయి పుచ్చుకుని పరుగులాంటి నడకతో ఆవేశంగా తీసుకొచ్చాడు అభి. ఒక అడుగు వెనకే ఉన్న సిరి స్టాఫ్ వైపు నవ్వుమొహంతో చూసింది. వాళ్ళ మధ్య వార్ స్టాఫ్‌కి తెలియకూడదని మేనేజ్ చేస్తూ. అభి కోపంతో ఏ డిసిషన్ తీసుకుంటాడో చూద్దాం ఫ్రెండ్స్. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.